హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో పెట్టి. ఈ రోజైతే నేను మా ఇంట్లో గోంగూర చికెన్ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇప్పటి వరకు ఎప్పుడూ నేను తినలేదు ఈ చికెన్. నార్మల్గా చికెన్ ఫ్రై ఇలాంటివి, కొంచెం చికెన్ లాలీపాప్ ఇలాంటివి తిన్నామే, కానీ గోంగూర చికెన్ అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ ఫస్ట్ టైం తింటున్నాను. అలానే చాలా బాగా వచ్చిందనమాట గోంగూర చికెన్. ఫస్ట్ టైంలోనే ఎంత బాగా చేస్తాను, చాలా బాగుంది. ఆ రెసిపీ నేను ఎలా చేశానని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను. పదండి చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని గరం మసాలా, స్పైసెస్, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ కొంచెం యాడ్ చేసుకోండి. బగారా మసాలా ఉంటుంది కదా, దాల్చీని, ఇలాచీ ఇవన్నీ. దాని తర్వాత ఫ్రై అయిన తర్వాత అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని మగ్గపెట్టుకోండి. కొంచెం సాల్ట్ వేస్తే సాఫ్ట్గా అవుతాయి. మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలన్నమాట. దాని తర్వాత మనం చికెన్ నేను ముందుగానే ఉప్పు కారం వేసి పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి 10 minutes వరకు కొంచెం ఫ్రై చేస్తూనే ఉండాలి. చాలా బాగుంటుంది ఫ్రై. నేను ఇందులో ఫ్రై చేస్తున్నాను అనమాట, కూర కాదు. దాని తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవడం వల్ల చికెన్కి ఆ పచ్చిమిర్చి అనేది ఆ టేస్ట్ బాగా పడుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నార్మల్ చికెన్ కర్రీ వండినప్పుడైనా. ఇప్పుడు కారం, అలానే ధనియాల పొడి, పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం తక్కువ అందులో వేసాను అని చెప్పేసి ఇందులో యాడ్ చేసుకున్నాను. అందులోనే నేను వీడియో షూట్ చేయలేదు, కానీ గోంగూర అనేది కొంచెం ఫ్రై చేసుకుంటే ఉడకబెట్టుకొని మిక్సీలో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ చికెన్ని ఒక 10 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని, నేను కరివేపాకు ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర నేను లాస్ట్లో యాడ్ చేశాను. పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం దీంట్లో గోంగూర చికెన్ బట్టి, నేనైతే కొంచెం ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ చికెన్ని, అందుకని చెప్పేసి కొంచెం చికెనే తీసుకున్నా. దాంట్లోనే గోంగూర పేస్ట్ నాకు తగినంత, నాకు అనిపించింది ఇంత సరిపోద్ది అంటే ఒక స్పూన్, కొంచెం పెద్ద టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు బాగా కల్పించి ఒక 10 to 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఆ గోంగూర ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోండి. దాని తర్వాత అంతే, ఇంకా ఫినిష్ అయిపోయింది. చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా రెండింటిని యాడ్ చేసేసుకోండి. ఒక్కొక్క స్పూన్ లేకపోతే అర స్పూన్స్, హాఫ్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మూత పెట్టేసుకోండి. దాని తర్వాత ఒక 5 minutesలో గ్యాస్ ఆపేసుకోండి. రెడీ చికెన్ గోంగూర.